2026లో ఫస్ట్ యుద్ధం స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ చేసింది ఎవరో కాదు, నోబెల్ పీస్ ప్రైజ్ కోసం ఎంతగానో ట్రై చేసి చివరికి తనకు తానే ఫీఫా పీస్ ప్రైజ్ ఇచ్చుకొని సరిపెట్టుకున్న అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. విషయం ఏమిటంటే అమెరికా వెనుజులా దేశం పైన నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయంలో దాడి చేసింది. ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అయిన అమెరికా వెనుజులా దేశం పైన దాడి చేసింది. ఇలా జరుగుతుంది అని నేను మీకు చాలా రోజుల ముందే చెప్పాను. ఈ టాపిక్ పైన అనేక వీడియోస్ కూడా మనం చేశాము. ఈ ట్రంప్ కన్ను వెనుజులా దేశంలో ఉన్న ఆయిల్ పైన ఎప్పటి నుంచో ఉంది. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, వెనుజులా దేశంలో అత్యధికంగా ప్రపంచంలో ఎక్కడా లేనంతగా ఆయిల్ ఉంది. సౌదీ అరేబియా, రష్యా ఇలా అన్ని దేశాలతో కంపేర్ చేస్తే వెనుజులా దగ్గర ఎక్కువగా ఆయిల్ ఉంది. ఇప్పుడు ఈ ఆయిల్ని కంట్రోల్ చేయడానికి, కబ్జా చేయడానికే ట్రంప్ ఈ దేశం పైన దాడి చేశాడు. మీడియా ముందు ట్రంప్ వెనుజులా దేశం నుంచి మా దేశంలోకి డ్రగ్స్ వస్తున్నాయి, వాటి వల్ల మా దేశంలో లక్షల మంది యువకులు చనిపోతున్నారు అని చెప్తున్నాడు. కానీ అది పచ్చి అబద్ధం. వెనుజులా నుంచి 1% డ్రగ్స్ కూడా అమెరికాకు వెళ్ళట్లేదు. అమెరికాకు ఎక్కువగా ఈ మాదక ద్రవ్యాలు మెక్సికో నుంచి వస్తాయి, వెనుజులా నుంచి కాదు. కానీ ఈ డ్రగ్స్ అనే రీజన్ చూపించి ట్రంప్ వెనుజులా దేశం పైన దాడి చేసి ఆ దేశ ప్రెసిడెంట్ నికోలస్ మాదురోని కిడ్నాప్ చేసి అమెరికాకు తీసుకెళ్ళిపోయాడు. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఒక దేశం పైన దాడి చేసి ఆ దేశ ప్రెసిడెంట్ని కిడ్నాప్ చేయడం అంటే మామూలు విషయమా? ఇలాంటి దాడి మనం పాకిస్తాన్ పైన లేదా బంగ్లాదేశ్ పైన చేసి ఉంటే యునైటెడ్ నేషన్ అండ్ ఈ చిల్లర హ్యూమన్ రైట్ కమిషన్ వాళ్ళు ఇండియాకు నీతులు చెప్పేవాళ్ళు. కానీ అమెరికా చేస్తే అంతా కరెక్ట్. ఎవ్వడూ అమెరికాకు అగెన్స్ట్గా మాట్లాడడం లేదు. అమెరికన్ మిలిటరీ ఒక్కసారిగా వెనుజులా రాజధాని అయిన కారాకస్ పైన యుద్ధ విమానాలతో, మిసైల్స్తో దాడి చేసింది. ఈ దాడిలో అనేక వెనుజులా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పాపం వాళ్ళు చేసిన తప్పేంటి? వీళ్ళు అమెరికాకు అగెన్స్ట్గా ఏదైనా కుట్ర చేశారా? అమెరికా దేశం పైన దాడులు చేశారా? నో. కేవలం వీళ్ళ దేశంలో ఉన్న సంపదను దోచుకుందాము అనే ఉద్దేశంతో అమెరికా వీళ్ళపైన దాడి చేసి వీళ్ళ మిలిటరీ బేస్లన్నింటినీ సర్వనాశనం చేసింది. ఒక దేశ రాజధాని పైన దాడి చేసి ఆ దేశ ప్రెసిడెంట్ని ఎత్తుకెళ్లడం నిజంగా చాలా దారుణం. ఇప్పుడు ఈ హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడే వాళ్ళు యునైటెడ్ నేషన్ నోరు మూసుకొని కూర్చున్నాయి. ట్రంప్ ముందు వీళ్ళు ఏమాత్రం మాట్లాడలేకపోతున్నారు. ఇక్కడ చాలా క్లియర్గా తెలుస్తుంది, అమెరికా అన్ని దేశాలకు నీతులు చెబుతోంది కానీ వాటిని ఫాలో కాదు. ఒక రకంగా ఇక్కడ అమెరికా రౌడీలాగా బిహేవ్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గూండా రాజ్యాన్ని నడిపిస్తుంది. వీళ్ళు కోరింది వీళ్ళకు కావాలి. ఎవరైనా ఎదురు తిరిగితే ఆ దేశాన్ని నాశనం చేస్తారు. బంగ్లాదేశ్ని వీళ్ళు ఇలాగే నాశనం చేశారు. ఆ తర్వాత నేపాల్లో జరిగిన ప్రొటెస్ట్ వెనుక కూడా అమెరికా ఉంది అని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అండ్ ఇప్పుడు స్వయంగా అమెరికన్ మిలిటరీ వెనుజులాలో దిగి ఆ దేశాన్ని అల్లకల్లోలం చేశారు. ఇక్కడ ఈ అమెరికా బుద్ధి ఎలాంటిది అంటే ఒక దేశంలో కంప్లీట్ డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసి ఆ దేశాన్ని అలాగే వదిలేస్తారు. ఇప్పుడు వెనుజులా ప్రెసిడెంట్ని ఆ దేశం నుంచి కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళిపోయారు. అలాంటప్పుడు ప్రెసిడెంట్ ఆ దేశానికి దిక్కెవరు? సడన్గా ఒక దేశాన్ని కంట్రోల్ చేసే పవర్ లేకుండా పోయినప్పుడు అక్కడి ప్రజలు హోప్లెస్ అయిపోతారు అండ్ క్రిమినల్స్, దొంగలు రెచ్చిపోతారు. పూర్తి దేశం, ఆ దేశ ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది. బంగ్లాదేశ్ లాగా. బంగ్లాదేశ్లో ఈ ముసలోడు ఉన్నా లేకున్నా ఒకటే. వీడి వల్ల ఆ దేశానికి ఒరిగేది ఏమీ లేదు. వీడు కుర్చీలో కూర్చొని ఇండియాకు అగెన్స్ట్గా మాట్లాడడం తప్ప పొడిచిందేమీ లేదు. ఇప్పుడు ఈ ట్రంప్ వెనుజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురోను అరెస్ట్ చేసి అమెరికాకు తీసుకెళ్ళిపోయాడు. అమెరికాలో అక్కడి కోర్టు ముందు ఇతన్ని ప్రవేశపెడతారు అంట. అసలు ఈ విషయంలో కొద్దిగైనా సెన్స్ ఉందా? ఒక దేశ లీడర్ని తీసుకెళ్ళి ఇంకో దేశం న్యాయ వ్యవస్థ ముందు నిలబెట్టడం ఏంటి? అంటే వెనుజులా గవర్నమెంట్ కంటే అమెరికన్ గవర్నమెంట్ గొప్పదనా? ఏ దేశం కూడా, అది ఎంత చిన్న దేశమైనా సరే, ఎంత నిరుపేద దేశమైనా సరే, వాళ్ళ దేశం కంటే ఇంకో దేశం గొప్పది అంటే వాళ్ళు ఊరుకోరు. ఏదైనా శిక్ష పడాలి, ఇతను తప్పు చేశాడు అని నిరూపించాలి అంటే తన దేశంలోనే అది జరగాలి. అంతేకాని వేరే దేశానికి బలవంతంగా లాక్కెళ్ళి అక్కడ కోర్టు ముందు ప్రవేశపెడతాము అనేది వెనుజులా దేశానికి అతిపెద్ద అవమానం. ట్రంప్ వెనుజులా దేశాన్ని ఇలా టార్గెట్ చేయడానికి ప్రధానమైన కారణం ఈ దేశంలో ఉన్న అపారమైన ఆయిల్ నిల్వలు అండ్ అమెరికాలో ఆపరేట్ అయ్యే ఆయిల్ కంపెనీలు. ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ దొరకదు, జాగ్రత్తగా వినండి.
కొన్ని రిపోర్ట్స్ ప్రకారం డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్ గెలవడానికి ఆయిల్ మాఫియా హెల్ప్ చేసింది. ఆయిల్ మాఫియా అంటే ఆయిల్ని తవ్వి తీసే కంపెనీల గ్రూప్. ఉదాహరణకి సెల్, ఎగ్జిన్ మొబైల్, ఫిలిప్స్ 66, ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఎల్పి ఇవన్నీ కూడా అమెరికాకు చెందిన ఆయిల్ కంపెనీలు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఈ కంపెనీలు వెనుజులా దేశంలో అక్కడ ఆయిల్ని తవ్వి బిలియన్స్ ఆఫ్ డాలర్లు సంపాదిస్తున్నాయి. కానీ సడన్గా ఆ దేశంలో కొత్తగా ఒక లీడర్ వచ్చాడు. అతనే నికోలస్ మదురో. ఇతను ఆయిల్ కంపెనీలు మనకు రావాల్సిన డబ్బులు దోచుకుంటున్నాయి అని చెప్పి ఈ కంపెనీస్ అన్నిటినీ దేశం నుంచి తరిమేశాడు. అండ్ కేవలం గవర్నమెంట్ మాత్రమే ఆయిల్ని తీసి అమ్ముతుంది అని ప్రకటించాడు. ప్రపంచంలోనే అత్యధికంగా ఆయిల్ వెనుజులా దేశం దగ్గర ఉన్న ఆ దేశం పెద్దగా అభివృద్ధి చెందలేదు. ఎందుకంటే అక్కడి ప్రభుత్వం తీసుకువచ్చిన రూల్స్, పాలసీస్ అలా ఉన్నాయి. అక్కడ ఎడ్యుకేషన్ ఫ్రీ, హెల్త్ కేర్ ఫ్రీ, ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ, ఇలా చాలా సర్వీసులను ప్రజలకు ఫ్రీగా పంచడం మొదలుపెట్టారు. ప్రజలకు ఇన్ని సర్వీసులు ఫ్రీగా ఇవ్వడానికి గవర్నమెంట్కి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాళ్ళు ఆయిల్ అమ్మి వచ్చిన డబ్బు మొత్తాన్ని ప్రజలపైనే ఖర్చు పెట్టేవారు. దాంతో అక్కడి ప్రజలు సోమరులుగా మారారు. దేశంలో అభివృద్ధి లేకుండా పోయింది. ఎక్కడా కూడా కొత్త ఇన్నోవేషన్ లేదు. అందుకే ఎంత ఆయిల్ సంపద ఉన్నా ఆ దేశం నిరుపేద దేశంగానే ఉండిపోయింది. ఈ నికోలస్ మాదురో ప్లేస్లో ఎవరైనా తెలివైన లీడర్ ఉండి ఉంటే ఈ పార్టీకి వెనుజులా సౌదీ అరేబియా కన్నా ఎంతో డెవలప్డ్ కంట్రీగా ఉండేది. అయితే ఈ అమెరికాకు చెందిన ఆయిల్ కంపెనీలు ట్రంప్కి ఎలక్షన్లో భారీగా ఫండింగ్ని ఇచ్చి అతన్ని గెలిపించాయి. ఈ కంపెనీల డిమాండ్ ఒక్కటే, ఎలాగైనా చేసి వెనుజులా ఆయిల్ని మా చేతిలో పెట్టండి. దాంతో మీరు బెనిఫిట్ అవుతారు, మన దేశం అంటే అమెరికా కూడా బాగా బెనిఫిట్ అవుతుంది. ట్రంప్ ఎప్పటి నుంచో వెనుజులాని టార్గెట్ చేసి చివరికి ఇప్పుడు ఆ దేశం పైన దాడి చేసి తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. ఇప్పుడు వెనుజులా దేశం సర్వనాశనమైపోయినా అక్కడి ప్రజలు ఏమైపోయినా ట్రంప్కు అవసరం లేదు. మీరు చూస్తూ ఉండండి, రాబోయే వారం 10 రోజుల్లోనే అమెరికాకు చెందిన ఆయిల్ కంపెనీలు వెనుజులా దేశంలో ఎంటర్ అవుతాయి. అక్కడి నుంచి ఆయిల్ని తీసి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అమ్ముతారు. దీనివల్ల డైరెక్ట్గా రష్యా ఎఫెక్ట్ అవుతుంది, మన ఇండియా కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఆయిల్ తీసిన తర్వాత దాన్ని కొనమని మనల్ని ఇబ్బంది పెడతారు. కొనకపోతే మన దేశాన్ని కూడా టార్గెట్ చేస్తారు. ఈ అమెరికా బుద్ధి అలాంటిది కాబట్టే నేను మీకు స్టార్టింగ్లో ఒక వర్డ్ వాడాను. ట్రంప్ అండర్లో అమెరికా ఒక గూండాలాగా ప్రవర్తిస్తుంది, గూండా రాజ్యాన్ని నడిపిస్తుంది అని. ట్రంప్ చేసిన ఈ దాడి ప్రపంచవ్యాప్తంగా ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేస్తుంది. రేపు అమెరికాకు అగెన్స్ట్గా ఎవ్వరు మాట్లాడినా వాళ్ళ పరిస్థితి ఇదే అన్నట్టుగా ఇక్కడ అమెరికా వార్నింగ్ని ఇస్తుంది. అయితే చైనాకు, రష్యాకు ఇది ఒక అతిపెద్ద అడ్వాంటేజ్. ఎందుకంటే ఇప్పుడు అమెరికా తమకు నచ్చని దేశం పైన చాలా ఓపెన్గా ఎవరికి భయపడకుండా దాడి చేసింది. రష్యా, చైనాలు అమెరికా కంటే ఎందులోనూ తక్కువ కాదు. కాబట్టి వాళ్ళు కూడా రేపు ఇలాగే చేస్తారు. ఆల్రెడీ చైనా తైవాన్ని ఎలా ఆక్యుపై చేయాలని చూస్తుంది. ఇప్పుడు ట్రంప్ చేసిన ఈ పనికి చైనాలో కాన్ఫిడెన్స్ పెరిగి ఉంటుంది. అందుకే ఇప్పుడు చైనా వాళ్ళు అనుకున్న టైం కన్నా ముందే తైవాన్ పైన దాడి చేసి తమ కంట్రోల్లో తెచ్చుకునే అవకాశం ఉంది. ఇప్పుడు చైనాని మనం ఎవ్వరం కూడా క్వశ్చన్ చేయలేము. ఎందుకంటే అమెరికా చేసినప్పుడు ఎవరు క్వశ్చన్ చేయలేదు. అమెరికాకో న్యాయం, చైనాకో న్యాయమా అని చైనా వరల్డ్ స్టేజ్ పైన అందరినీ నిలదీస్తుంది. రేపు రష్యా కూడా యూక్రెయిన్ పైన ఎన్నడూ లేని విధంగా బ్రూటల్గా దాడి చేయొచ్చు. ఎందుకంటే రష్యాతో కంపేర్ చేస్తే యూక్రెయిన్ పెద్ద పవర్ఫుల్ కంట్రీ ఏమీ కాదు. మొత్తంగా ప్రతిసారి నేను అనేక యుద్ధాల్ని ఆపాను, నాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలి అనే ఈ పీస్ ప్రెసిడెంట్ ఇప్పుడు వార్ ప్రెసిడెంట్గా మారాడు. అయినా ట్రంప్ బుద్ధి మొదటి నుంచి వైలెంట్గానే ఉంది. ఇతను తన దేశంలో ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ పేరుని డిపార్ట్మెంట్ ఆఫ్ వార్గా మార్చినప్పుడే ట్రంప్ ఏదో చేయబోతున్నాడు అని అందరూ అనుమానపడ్డారు. అనుకున్నట్టుగానే చేశాడు. ట్రంప్ చేసిన ఈ పనికి 2026లో యుద్ధం ఒక న్యూ నార్మల్గా మారింది. అండ్ న్యూక్లియర్ వెపన్స్ లేని దేశాలు ఇప్పుడు వాటిని తయారు చేయడం కోసం ప్రిపరేషన్లు స్టార్ట్ చేశారు. ఆల్రెడీ జపాన్ వాళ్లకు అమెరికా సపోర్ట్ ఉన్నప్పటికీ వాళ్ళు దాన్ని పక్కన పెట్టి తమను తాము కాపాడుకోవడానికి న్యూక్లియర్ ప్రోగ్రాం పైన పనిచేస్తున్నట్టుగా రిపోర్ట్స్ వస్తున్నాయి. అమెరికా ఇలా దాడి చేయడం కొత్తేమీ కాదు. వీళ్ళు ఇంతకుముందు ఇరాక్ పైన కూడా ఇలాగే దాడి చేసి సద్దాం హుస్సేన్ని పట్టుకొని అతనికి ఉరిశిక్ష పడేలా చేశారు. ఇప్పుడు ఇరాన్ని కూడా అలాగే టార్గెట్ చేస్తున్నారు.
ప్రజెంట్ ఈ వెనుజులా ప్రెసిడెంట్ అయిన నికోలస్ మదురోకి రష్యా అండ్ చైనా సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఈ దేశాలు ఏమైనా రెస్పాండ్ అవుతాయా, అమెరికా పైన ఏదైనా యాక్షన్ తీసుకుంటాయా లేదా అనేది మనం వేచి చూడాలి. ఆల్రెడీ ఈ విషయం పైన కొన్ని దేశాలు రెస్పాండ్ అవ్వడం మొదలుపెట్టాయి. అందులో మొదటిది నార్త్ కొరియా. కిమ్ మామ రియాక్ట్ అయ్యాడు. ఇతను నికోలస్ మాదురో నా ఫ్రెండ్, అతన్ని ఇలా అమెరికా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, వెంటనే వదిలేయండి, లేదా ట్రంప్ చేసిన ఈ పని వరల్డ్ వార్కి దారి తీస్తుంది అని వార్నింగ్ ఇచ్చాడు. నిజంగా ఈ ట్రంప్ లాంటి వ్యక్తికి కిమ్ మామనే కరెక్ట్. ఎందుకంటే మీరు గమనించండి, ట్రంప్ ప్రపంచ దేశాలన్నిటిపైన టారిఫ్ వేశాడు, చాలా దేశాలపైన శాంక్షన్లు వేశాడు. కానీ నార్త్ కొరియా దేశం పేరును కూడా ఎత్తలేదు, ఆ దేశం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకో తెలుసా? నార్త్ కొరియా గురించి ఏదైనా అటు ఇటుగా మాట్లాడితే కిమ్ మామ మాటలు మాట్లాడు, డైరెక్ట్గా న్యూక్లియర్ వెపన్స్ని తీసి అమెరికాకే ఉచ్చపోయిస్తాడు. షాకింగ్ విషయం ఏమిటంటే ఈ కిమ్ మామకి అమెరికా భయపడుతుంది. ఎందుకో తెలుసా? మనోడికి కోపం వచ్చిన ప్రతిసారి న్యూక్లియర్ వెపన్స్ని టెస్ట్ చేస్తాడు, అది కూడా ప్రపంచం మొత్తానికి తెలిసేలా టెస్ట్ చేస్తాడు. బై ద వే, అది కేవలం టెస్ట్ మాత్రమే కాదు, మమ్మల్ని అనవసరంగా గెలక్కండి, మా జోలికి వస్తే ఇవే బాంబులు మీ పైన పడతాయి అని చెప్పే వార్నింగ్లు. అందుకే నార్త్ కొరియా జోలికి ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అయిన అమెరికా వెళ్ళడానికి భయపడుతుంది. ఇక ఈ వెనుజులా ఇష్యూ పైన మన ఇండియా ఎలా రియాక్ట్ అవుతుంది, మోడీ గారు ఏం చెప్తారు, చైనా రష్యాలు ఎలా రియాక్ట్ అవుతాయి అనేది మనం వేచి చూడాలి. కానీ మీ ప్రకారం ఇక్కడ ట్రంప్ చేసింది రైటా రాంగా? ఇలా చేసిన అమెరికా పైన ప్రపంచ దేశాలని కలిసి ఎటువంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది? మీ ఐడియాస్ని, ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.